ఇచ్చి పడేస్తా ఏదైనా. 'కేజీఎఫ్' తర్వాత యష్ యాక్ట్ చేసిన టాక్సిక్ మూవీ చూడడం జరిగింది. చెప్తున్నా కదా భయ్యా, అమ్మో ఇది టార్చరా టాక్సిక్ నాకైతే అర్థం కాలేదు. ఓకే, చూడడం జరిగింది. లెట్ మీ షేర్ మై ఎక్స్పీరియన్స్. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసరికి గీతూ మోహన్ దాస్ అని టైటిల్ కార్డులు వేసారు, కానీ గీతూ మోహన్ దాసా యషా అన్న డిబేట్ జరుగుతుంది. ఐ డోంట్ వాంట్ టు జంప్ ఇన్ టు దట్. కాకపోతే గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన ప్రీవియస్ మూవీ మూతున్ అని ఉంటుంది, నివిన్ పోల్ యాక్ట్ చేసిండు, అది చూడండి చాలా బాగుంటుంది. నా ఈ మూవీకి క్యాస్ట్ వచ్చేసరికి యష్, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా కురేషి, తారా, రుక్మిణి చాలా మంది ఉన్నారు. కానీ ఒక్కరి క్యారెక్టర్ కూడా ప్రాపర్గా రాయలేదు, ఎగ్జిక్యూట్ చేయలేదు, ఫ్లెష్ అవుట్ చేయలేదు. చూడ్డానికి యష్ చాలా బాగున్నాడు, యాక్టింగ్ బాగా చేసిండు, అంతే. తను తీసుకున్న డిసిషన్స్ కానీ తను చేసే ఫైట్లు కానీ ఎందుకనేది ఒక ప్రాపర్ బ్యాక్ స్టోరీ ఎస్టాబ్లిష్ చేయలేదు. కియారా అద్వానీ చూడడానికి చాలా స్టన్నింగ్గా ఉంది, చాలా బాగుంది. నయనతార ఉన్నంతలో గుడ్డిలో మెల్ల తన క్యారెక్టర్ బాగా రాశారు. కేజీఎఫ్లో మదర్ సెంటిమెంట్ లాగా ఇందులో సిస్టర్ సెంటిమెంట్ ట్రై చేసారు, పండలేదు. కాకపోతే మనకు అర్థమవుతుంటుంది ఇంటర్వెల్ ఈ క్యారెక్టర్ ఫసక్కని, అదే జరుగుతుంది. రుక్మిణి వసంత్ ఎంత మంచి యాక్ట్రెస్, ఎంత బాగా యాక్ట్ చేస్తుందో మనకు తెలుసు, కానీ షీఈస్ ద డంబెస్ట్ క్యారెక్టర్ ఇన్ ద ఎంటైర్ మూవీ. ఇంకా చాలా డంబులు ఉన్నాయి, కాకపోతే మనకి రుక్మిణి మీద కొంచెం సాఫ్ట్ కార్న్ ఉంటుంది కాబట్టి తనని వేస్ట్ చేశారనిపిస్తుంది. నా డైలాగ్స్ అయితే కేజీఎఫ్లో మిగిలిపోయిన పంచడాలని ఏర్కొచ్చి ఇలా పెట్టారు. రవి బసూర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆ డ్రమ్ములు కొట్టి కొట్టి మన చోలకి రక్తం తెప్పించిండు. ఎడిటింగ్ తీసుకున్న రూపాయి పని కూడా చేయలేదు, తను కనుక కరెక్ట్గా పని చేసి ఉంటే మొత్తం చాప్ చేసేటాడు. సినిమాటోగ్రఫీ పర్లేదు, బాగానే ఉంది. ప్రొడక్షన్ పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపించింది, కానీ మూవీకి హెల్ప్ కాలేదు. అక్కడ అంత మంచి మంచి సీన్లు కనిపిస్తుంటాయి, ఆ స్టన్నింగ్ విజువల్స్ కనిపిస్తుంటాయి, కానీ మూవీకి ఎలాంటి హెల్ప్ లేదు దానివల్ల. ఇంకా అసలు మూవీలో ఎంత వర్స్ట్గా ఉంటుందంటే స్క్రీన్ జంపింగ్, గోవా అంటాడు, మకావ్ అంటాడు, సడన్గా మంచు పర్వతాలు చూపిస్తుంటాడు. అసలు క్లైమాక్స్ ఫైట్లో ఒక దెబ్బ కొట్టగానే హీరో మంచు పర్వతాల మధ్యలో ఉంటాడు. గోవాలో కదా ఇన్సేపు అనిపిస్తుంది మనకి, సడన్గా మంచు పర్వతాల మధ్యలోకి ఎట్లా పోయినో తెలియదు. గోవాలో మంచు పర్వతాలు ఎక్కడో నాకు అర్థం కాలేదు. సరే కాశ్మీర్కి పట్టుకుపోయింది అనుకున్నాం, మంచు తుఫాన్ వస్తుంటుంది, గోవాలంతా తుఫాన్ ఎక్కడిదిరా బాబు అనిపించింది నాకు. అట్లా ఇల్లాజికల్గా ఉంది మూవీ. మీకు కానీ మీ మనీ మీద, టైం మీద ఎలాంటి రెస్పెక్ట్ ఉన్నా బుక్ మై షో ఓపెన్ చేసి అసలు ఈ మూవీ సైడ్ కూడా పోకండి, థియేటర్ సైడ్ కూడా తలెత్తి చూడకండి. ఇంతకన్నా నేను ఎక్కువ చెప్తే సినిమా చూడడమే కాదు, ఇంకా నేను ఎక్కువ టైం వేస్ట్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. అంతే భయ్య, మనల్ని గ్రాంటెడ్గా, ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకురు కాబట్టి ఇలాంటి వీక్ మూవీ మన మీద కుదిరింటారు. ప్రమోషన్ల మీద పైసలు ఖర్చు పెట్టడం ఇష్టం లేకనే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి వాళ్ళ ప్రాపర్ ప్రమోషన్ కూడా చేయలేదు. అంతే, నాకైతే అలానే అనిపిస్తుంది. నా ఒక చిరు లీక్ ట్రైలర్ చూసినాక ఇద్దరు యష్లు ఉంటారు, ఫాదర్ సన్, బ్లడ్ వర్సెస్ బ్లడ్ మంచిగా ఉంటుందో క్లైమాక్స్ అనుకున్నాం కదా, అలా ఏమీ లేదు. సింపుల్గా 1 అయినక్కడి నుంచి ఒక ట్విస్ట్ ఎత్తుకొచ్చిర్రు, అదే ఇక్కడ పెట్టిర్రు. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ షేరింగ్లో కలుద్దాం. స్క్వాడ్ ఇచ్చి పడేస్తా.